హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను యూజ్ చేసే హోస్టింగ్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాను, సో దానివల్ల వచ్చే మనకు బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ మనం ఏదైనా హోస్టింగ్ పర్చేస్ చేసే ముందు చూడాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి, చూడాల్సిన ఫీచర్స్ ఏంటి మనకి. సో దీని గురించి ఈరోజు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డిస్కస్ చేస్తున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలా అయితే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అండ్ మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన నాలెడ్జ్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం. సో నేను యూజ్ చేసే హోస్టింగ్ ఏంటో తెలుసుకునే ముందు అసలు హోస్టింగ్, మనం ఏ హోస్టింగ్ అయినా కావచ్చు, మనం పర్చేస్ చేసే టైంలో చూడాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అండ్ మనకు ఉపయోగపడే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముఖ్యంగా టాప్ రూల్ నెంబర్ వచ్చేసి ప్రైస్. సో ప్రైస్ అనేది మనకి అందుబాటులో ఉందా, సో ప్రైస్ అదేవిధంగా మనకి డిస్కౌంట్స్ ఏమి ఇస్తున్నాయి అనేది ముఖ్యంగా చెక్ చేసుకోవాలి. సో కొన్ని కంపెనీస్ చాలా హై ప్రైజెస్ ఇప్పుడు ఛార్జ్ చేస్తుంటారు. సో లైక్ సైడ్ గ్రౌండ్, సో చాలా హైవీ ఎక్స్పెన్సివ్ హోస్టింగ్ అయిపోయింది ఇప్పుడు. ఆఫ్ కోర్స్ ఇండియాలో అవైలబుల్గా లేదు. సో అలాంటప్పుడు మనకు అందుబాటులో ధరలో ఉన్న ప్రైస్ అనేది ఏదవుతుందో అది చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి సర్వర్ రెస్పాన్స్ టైం. సో సర్వర్ రెస్పాన్స్ టైం అంటే మన వెబ్సైట్ ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఎంతసేపట్లో ఓపెన్ అవుతుంది అనేది సర్వర్ రెస్పాన్స్ టైం. కొన్ని వెబ్సైట్స్ 10 సెకండ్స్లో లోడ్ అవుతాయి, కొన్ని వెబ్సైట్స్ 1 సెకండ్స్లో లోడ్ అవుతాయి. సో అలాంటిది సర్వర్ రెస్పాన్స్ టైం అనేది గూగుల్ ర్యాంకింగ్లో ఒక SEO ఫ్యాక్టర్ది. సో ఏ వెబ్సైట్ అయితే ఫాస్ట్గా లోడ్ అవుతుందో, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందో ఆ వెబ్సైట్ని టాప్ ర్యాంకింగ్లో తీసుకోవడానికి గూగుల్ అనేది ట్రై చేస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. సో సర్వర్ రెస్పాన్స్ టైం అనేది మనకి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్ టైం. సో అప్ టైం అంటే మన వెబ్సైట్ అనేది ఆన్లైన్లో ఎంతసేపు ఆన్లైన్ ఉంది అంటే డౌన్ 404 ఎర్రర్ కాకుండా, వెబ్సైట్ డౌన్ అవ్వకుండా ఎంతసేపు ఆన్లైన్లో ఉందనేది అప్ టైం అంటాము. సో అది 99.99% అనేది మినిమం మనం చూస్ చేసుకోవాలి, లేదా 98. సో అంతకంటే తక్కువగా ఉంటే మాత్రం అది మనం చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే వెబ్సైట్ అనేది దాదాపు 3rd పేజ్ 4th పేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్, చాట్ సపోర్ట్ లేదా కాల్ సపోర్ట్. సో అది ఏ విధంగా కావచ్చు, కస్టమర్ సపోర్ట్ ఎలా ఉంది, మనకి హెల్ప్ చేసే టీం ఎలా ఉంటుంది అనేది ముఖ్యంగా చెక్ చేసుకోవాలి. సో అది ట్యూటోరియల్స్ అవ్వచ్చు, చాట్ సపోర్ట్ అవ్వచ్చు, కాల్ సపోర్ట్ అవ్వచ్చు. సో అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మన వెబ్సైట్ ఎప్పుడైనా డౌన్ అవ్వచ్చు, ఎర్రర్స్ రావచ్చు, లాగిన్ ఎర్రర్స్ రావచ్చు, ఏమైనా కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ cPanel యూజ్ చేస్తుంటారు. సో cPanel అండ్ hPanel ఇప్పుడు కొత్తగా ఉంది, అది హోస్టింగ్ యూజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూపన్స్. సో హోస్టింగ్ కంపెనీస్ అనేవి మనకి కూపన్స్ని ఇస్తూ ఉంటాయి. సో కొన్ని సేల్స్ రన్ అవుతుంటాయి. సో మనం కూపన్స్ చెక్ చేసుకోవాలి, ఎక్కడ ఎప్పుడు ఇస్తున్నాయని చూస్ చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి SSL సర్టిఫికేట్. సో SSL అంటే మనకి ఇక్కడ లాగ్ సింబల్ ఉంది కదా, సో ఈ లాగ్ సింబల్ అనేది దీన్ని SSL సర్టిఫికేట్ అంటారు. సో అది లేకున్నా కూడా మనకి అది కూడా ఒక ర్యాంకింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ అదేవిధంగా వెబ్సైట్ని యూజర్ అనేది అతను కూడా కస్టమర్ కావచ్చు, వ్యూవర్ కావచ్చు, వెబ్సైట్ని ట్రస్ట్ చేయడు. సో అలాంటప్పుడు మనకి సెక్యూరిటీ పరంగా మనకి SSL అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొన్ని వెబ్సైట్స్ ఫ్రీ డొమైన్ కూడా ఇస్తుంటాయి. సో మనకి domain.com కావచ్చు, .in కావచ్చు, ఏదైనా కానీ మన హోస్టింగ్ పర్చేస్ చేసే టైంలోనే మనకి కొన్ని కంపెనీస్ అనేవి ఫ్రీ డొమైన్ ఇస్తుంటాయి. సో అది కూడా మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మన వెబ్సైట్ యొక్క అప్ టైం, లైవ్ సర్వర్ రెస్పాన్స్ టైం అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో అప్ టైం రాబర్ట్. సో smartsummon.com అనేది ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది. సో అప్ టైం అనేది ఏ విధంగా ఉంది, లాస్ట్ 7 days వరకు మనకి రికార్డ్ ఉంటుంది, లాస్ట్ 28 days కూడా. సో ఇక్కడ అప్ టైం రాబర్ట్లో మన వెబ్సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి మన వెబ్సైట్ యొక్క రికార్డ్ అనేది లైవ్లో కనిపిస్తుంటుంది. సో నేను ఆల్రెడీ ఏ వెబ్సైట్ అయినా కానీ మీరు కనెక్ట్ చేసిన వెంటనే మనం కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ అప్ టైం రోబోట్కి. ఇది smartsummon.com యొక్క లాస్ట్ 24 hours. సో ఇది సర్వర్ రెస్పాన్స్ టైం అండ్ ఇక్కడ ఎంత స్పీడ్ ఓపెన్ అవుతుంది. సో 4.2 milliseconds అనుకోవచ్చు, 4.2 seconds అనుకోవచ్చు. సో అండ్ అదేవిధంగా అప్ టైం. సో సిన్స్ 863 hours నుంచి ఆన్లైన్లో ఉంది. సో 100% అనేది లాస్ట్ 24 hours, లాస్ట్ 7 days, లాస్ట్ 30 days. సో ఇది ఒక రికార్డ్ అనుకోవచ్చు. లాస్ట్ 30 daysలో ఇంతవరకు డౌన్ టైం, ఒక్క 1% డౌన్ టైం కూడా లేదు. సో అది నా వెబ్సైట్ యొక్క ఇప్పుడు రికార్డు. సో ఇది కూడా ప్రూఫ్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఇట్ వాస్ రికార్డెడ్ ఆన్
21 మార్చ్ 29కి మనకు ఒక డౌన్ టైం అనేది 4 minutes పాటు ఒక డౌన్ టైం అనేది రికార్డ్ అయింది. ఇక్కడ మీకు డేట్స్ అండ్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో అది కూడా Cloudflare ఒక ఇష్యూ వల్ల టామట్ అయింది, అది హోస్టింగ్ వల్ల కాదు. సో ఇక్కడ 100% మనకి అప్ టైం అనేది అండ్ సర్వర్ రెస్పాన్స్ టైం 100% ఉంది, అప్ టైం కూడా చాలా బాగుంది. సో ఇది మీరు చూస్ చేసుకోవాల్సింది. సో ఇది నా రిజల్ట్స్. సో ఇప్పుడు నేను యూజ్ చేసే హోస్టింగ్ ఏంటి అనేది మీకు చెప్తాను. సో చాలా వరకు నా హోస్టింగ్ ఏంటి అనేది కొందరు గెస్ చేయగలుగుతారు. సో అఫ్కోర్స్ యూఆర్ రైట్, అది hostinger.in. సో నేను హోస్టింగర్ ఎందుకు యూజ్ చేస్తాను అనేది ఫస్ట్ మీకు చెప్తాను. సో దాని తర్వాత దాని ఫీచర్స్ ఏంటి, అది ఎలా హెల్ప్ అవుతుంది, కూపన్స్ ఏంటి, డిస్కౌంట్స్ ఏంటి, దాన్ని ఏ రకంగా ఎఫెక్టివ్గా మనకి ఎక్కువ డిస్కౌంట్తో మనం పర్చేస్ చేయాలని కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్టింగరే ఎందుకు. సో నేను SiteGround యూజ్ చేశాను, GreenGeeks యూజ్ చేశాను, Bluehost యూజ్ చేశాను అండ్ ఇట్ లాస్ట్ ఇప్పుడు హోస్టింగర్లో సెటిల్ అయ్యాను. హోస్టింగర్లో నేను 4 yearsకి పర్చేస్ చేశాను. సో హోస్టింగర్లో మనకి ప్రైస్ అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. సో ఇక్కడ లో కాస్ట్ ఉంది కదా, మనకి పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో బ్యాక్ టు బ్యాక్ మనకి SiteGroundతో హోస్టింగ్ అనేది కంపీట్ చేస్తుంది హోస్టింగర్. సో నేను హోస్టింగర్ కూడా SiteGround యూజ్ చేసాను కూడా చెప్తున్నాను. సో ఇక్కడ 179 rupees per month ఉంటుంది. సో అది కూడా మనకి ప్రీమియం ప్లాన్. సో ఇక్కడ సింగిల్ ప్లాన్, ప్రీమియం ప్లాన్ అండ్ బిజినెస్ ప్లాన్ 2-3 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ప్లాన్స్లో మనకి నేను మోస్ట్ ఆఫ్ ద టైం రికమెండ్ చేసేది ఇక్కడ బెస్ట్ వాల్యూ ప్రీమియం వెబ్ హోస్టింగ్ ప్లాన్. సో అది కూడా ఎందుకనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ హోస్టింగర్ SiteGroundతో కంపీట్ అవుతూ సిమిలర్ పర్ఫార్మెన్స్ని మనకి డెలివర్ చేస్తుంటుంది. సో అప్ టైం పరంగా మీకు ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ చూశారు. సో అప్ టైం పరంగా కానీ సర్వర్ రెస్పాన్స్ టైం పరంగా కానీ సో మీకు చూసుకుంటే నా వెబ్సైట్ smartsuman.com అనేది ఇక్కడ హోస్టింగర్లో కనెక్ట్ చేసి ఉంది. సో ఇక్కడ చూడొచ్చు smartsuman.com. సో ఓకే, మనకి ఫీచర్స్ పరంగా కానీ సర్వీస్ పరంగా కానీ ఎటువంటి ఇష్యూస్ అనేది ఇక్కడ హోస్టింగర్లో ఉండవు. నెక్స్ట్ థింగ్ వచ్చి వీళ్ళు లైట్ స్పీడ్ సర్వర్ యూజ్ చేస్తున్నారు. సో అదొకటి ప్లస్ పాయింట్. అండ్ తర్వాత మనకి ఇక్కడ 3 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్లాన్స్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రికమెండ్ చేసేది ఈ ఫస్ట్ ప్లాన్ అండ్ సెకండ్ ప్లాన్. థర్డ్ ప్లాన్ అవసరం లేదు మనకి. సో థర్డ్ ప్లాన్లో మనకి మీ యొక్క బిజినెస్ పరంగా ఉంటే థర్డ్ ప్లాన్కి వెళ్ళొచ్చు. కాకపోతే మీరు బిగినర్స్ అయితే మాత్రం ఈ రెండిట్లో చూస్ చేసుకోమని చెప్తాను. సో బిగినర్స్ అని కూడా మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఇక్కడ ప్రీమియం వెబ్ హోస్టింగ్ని చూస్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ సింగిల్ ప్లాన్లో మనకి ఒకటే వెబ్సైట్ని హోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా 38 GB వరకే SSD ఇస్తారు. అండ్ 10,000 monthly visits వరకు ఉంటుంది. ఫ్రీ డొమైన్ మాత్రం ఫ్రీగా ఇవ్వట్లేదు. అండ్ 100 GB బ్యాండ్విడ్త్ ఉంది. ప్రీమియం హోస్టింగ్ ప్లాన్, వెబ్ హోస్టింగ్ ప్లాన్లో మనకి 100 websites వరకు మనం హోస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఇంకా వెబ్సైట్స్ ఏమైనా క్రియేట్ చేయాలనే ఆలోచనలో మీకుండా మీరు వెబ్సైట్స్ కొత్తగా లాంచ్ చేయాలనుకున్నా కూడా అప్పుడు మీకు ఈ సెకండ్ ప్లాన్ ప్రీమియం హోస్టింగ్ ప్లాన్ అనేది మీకు ఇక్కడ హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 100 GB SSD స్టోరేజ్ ఉంటుంది. సో మోర్ దెన్ ఇనఫ్. మీకు 100 GB అనేది కంప్లీట్ అవ్వడం చాలా కష్టం. 25,000 monthly visits అని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ 1 lakh వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది. సో ఫ్రీ ఈమెయిల్ అంటే మనకి ఈమెయిల్ అకౌంట్స్ మనకి మన డొమైన్ తరఫున బిజినెస్ ఈమెయిల్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫ్రీ డొమైన్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. సో మీకు .com కావచ్చు, .in కావచ్చు, మనకి ఫ్రీ డొమైన్ కూడా ఇస్తున్నారు. సో ఆ డొమైన్ కూడా ఎలా తీసుకోవాలని నేను చెప్తాను. అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ అంటే మీకు ఎన్ని లక్షల ట్రాఫిక్ వచ్చినా కానీ ఇక్కడ ఈ హోస్టింగ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో అండ్ అదే ఇంకా 30 days మనీ బ్యాక్ గ్యారెంటీ ఉంటుంది. సో 30 daysలో మీకు ఏ ఇష్యూస్ ఉన్నా కానీ వీళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడగరు, మనకి రీఫండ్ చేసేస్తుంటారు డైరెక్ట్గా మనకి. అండ్ H ప్యానల్, సో ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ, ఇది H ప్యానల్, C ప్యానల్ కాదు. సో C ప్యానల్ అనేది చాలా క్లమ్జీగా ఉంటుంది. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. కాకపోతే ఇక్కడ మీకు డిసడ్వాంటేజెస్లో మీకు చెప్తాను ప్రతిదీ. ప్రోస్ అండ్ కాన్స్ మళ్ళీ చెప్తాను చూడండి. హోస్టింగర్స్ ప్రోస్ ఏంటంటే ముఖ్యంగా ప్రైస్ ఒకటి, మనకి ప్రైస్ అండ్ సర్వర్ రెస్పాన్స్ టైం, అప్ టైం అది ఒకటి ప్లస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సపోర్ట్. సో సపోర్ట్లో ఇప్పుడు మనకి కస్టమర్ సపోర్ట్ అనేది బిఫోర్ ఏంటంటే బిఫోర్ 2020లో ఒక ½ an hour మనం వెయిట్ చేయాల్సి ఉండేది. మనకి ఒక కస్టమర్ ఎగ్జిక్యూటివ్ మనకి అసైన్ అయ్యి మనకి హెల్ప్ చేయాలంటే ఒక ½ an hour అనేది టైం పట్టుతుంది. కాకపోతే హోస్టింగర్ అనేది ఇప్పుడు ఎంప్లాయీస్ని హైర్ చేస్తుంది. సో వితిన్ 2-3 minutesలోనే ఒక ఎగ్జిక్యూటివ్ అనేది మనకి
అసైన్ చేస్తున్నారు అండ్ హెల్ప్ చేస్తున్నారు. సో సపోర్ట్ పరంగా ఇప్పుడు రైట్ నౌ అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు. అండ్ డాష్ బోర్డ్ చెప్పాను కదా, డాష్ బోర్డ్లో హెచ్ ప్యానల్, సో సి ప్యానల్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలాగ బిగినర్స్కి అది చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇక్కడ హెచ్ ప్యానల్ అనేది మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బట్ ఆప్షన్స్ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. సో హెచ్ ప్యానల్ ఇది ఇక్కడ మేనేజ్ అని క్లిక్ చేస్తే మనకి డాష్ బోర్డ్ కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఈవెన్ ఒక సిస్టమ్ కంప్యూటర్ ఒక బిగినర్ యూజ్ చేసే వారికి కూడా ఈ హోస్టింగ్ని హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కూపన్స్. సో కూపన్స్ కూడా ఉన్నాయి. సో కూపన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి SSL సర్టిఫికేట్ ఫ్రీగా ఇస్తున్నారు, ఆల్రెడీ ఫ్రీ డొమైన్ ఇస్తున్నారు. అండ్ సీడ్ అని కూడా మనకి కస్టమర్ సపోర్ట్తో మనం చాట్ చేసేటప్పుడు అడిగితే వాళ్ళకు సీడ్ అని కూడా ఫ్రీగా ఇస్తారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే నాకు అదే విధంగా జరిగింది, సీడ్ అని కూడా మనకి ఫ్రీగా ఇస్తారు. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, సో ఒకవేళ మీరు ఆల్రెడీ హోస్టింగ్లో ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు సో మీరు సి ప్యానల్కి అలవాటు పడిపోయి ఉంటారు. సో అలాంటప్పుడు కొంచెం ఇష్యూస్ అనేవి ఉంటాయి. సి ప్యానల్ నుంచి డాష్ బోర్డ్కి మారాలంటే కొంచెం టైం పడుతుంది, కాకపోతే చాలా లాంగ్ రన్లో అది ఈజీగా ఉంటుంది, అది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ రెన్యువల్ ప్రైజెస్ కూడా హోస్టింగర్ అనేది చాలా లో ప్రైజెస్లో ఉంటాయి. మీకు అదర్ ప్రొవైడర్స్ హోస్టింగ్ ప్రొవైడర్స్ అయితే చాలా డబుల్ త్రిబుల్ ఛార్జ్ చేస్తుంటారు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రైస్ అనేది. సో అది ఒక బిగినర్కి చాలా హెల్ప్ చేస్తుంది ఇటువంటి సమయాల్లో. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రీమియం వెబ్ హోస్టింగ్ ప్లాన్ని కార్ట్లోకి యాడ్ చేసి మీకు చూపిస్తాను. సో మీరు ఒకవేళ సింగిల్ ప్లాన్ పర్చేజ్ చేయకుండా పర్చేజ్ చేయొచ్చు. సో ఇట్ టోటల్ డిపెండ్స్ అపాన్ యూ, కానీ నేను ప్రీమియం ప్లాన్ మాత్రం రికమెండ్ చేస్తాను. సో మీ బడ్జెట్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ టు కార్డ్ అని క్లిక్ చేసి మనకి కార్ట్లోకి యాడ్ అయిపోతుంది. సో మీరు ఒక అకౌంట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ టర్మ్ ప్లాన్ అడుగుతుంది. సో ఎన్ని సంవత్సరాల వరకు ఇక్కడ మీరు పర్చేజ్ చేయమని ఇక్కడ అడుగుతుంది. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీకు 4 years పాటు తీసుకోమని నేను రికమెండ్ చేస్తాను. సో 48 months. సో 48 months వరకు మనం హోస్టింగ్ రెన్యువల్స్ కావచ్చు, మళ్ళీ హోస్టింగ్ చేంజెస్ కావచ్చు, అలాంటిది చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు మనకు, అలాంటి ఇష్యూస్ ఉండవు. అదొకటి మీకు ప్లస్ పాయింట్. సో 48 monthsకి నేను రికమెండ్ చేస్తాను. సో మీ బడ్జెట్ లేనప్పుడు మీరు అట్లీస్ట్ 24 monthsకి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో 24 monthsలో కూడా మనకి ప్రైస్ ఆల్మోస్ట్ మనకి 5,900 అయింది. సో ఆల్మోస్ట్ 6,000. మనకి 12 months చూసుకుంటే మనకి ప్లాన్ తగ్గించే కొద్దీ మనకి పర్ మంత్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో అందుకని రికమెండ్ చేసేది ఏంటంటే మీరు అట్లీస్ట్ 24 months నుంచి 48 monthsకి ట్రై చేయండి. మినిమం 24 months ట్రై చేయండి. సో ఒక 24 monthsకి మనకి 6,000 అవుతుంది. సో ఓవరాల్ 2 years ఉంటుంది. సో ఒక రెన్యువల్ ప్రైస్ చూసుకుంటే మనకి ప్లాన్ రెన్యువల్ సెట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు 339 rupees per month. సో ఒకవేళ మీరు 1 year తీసుకున్నారు, సో 1 year అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మనకి 339 rupees per month అనేది ఛార్జ్ చేస్తారు. సో అందుకని నేను ఏం చేస్తానంటే మీకు ముఖ్యంగా మనకి రిజిస్ట్రేషన్ టైంలో కూడా మనకి ఇక్కడ 48 monthsకి 170 rupees per పడుతుంది. అండ్ అదేవిధంగా 4 years పాటు మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. మనకి ప్రైస్లో కానీ మనకి చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటారు. సో ఇక్కడ 315 rupees per month అనేది ఆల్మోస్ట్ డబుల్ ద ప్రైస్. సో అది ఒకటి మీరు 48 monthsకి మీకు వస్తుంది. సో ఇక్కడ వీలైతే ఇక్కడ 48 months చూస్ చేసుకోండి, లేదా 24 months నేను మీకు చూపిస్తాను అండి. తర్వాత కూపన్స్. సో కూపన్స్ కూడా ఇక్కడ మీకు హ్యావ్ ఏ కూపన్ కోడ్ ఉంది. ఇక్కడ క్లిక్ హియర్లో ఇక్కడ మీరు సుమన్ అని ఎంటర్ చేయండి. సో సుమన్ అని ఎంటర్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ పొందుతారు. సో డిస్కౌంట్ ఎంత అనేది ఇక్కడ మీకు ఓవరాల్ కార్ట్లో యాడ్ అవుతుంది. సో 5,500 ఓవరాల్గా మీకు ఒక 400 rupees అనేది డిస్కౌంట్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఒక డొమైన్ కూడా ఫ్రీ వస్తుంది. సో ఓకే, ఇక్కడ ఒక డొమైన్ అనేది మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా martedsuman.in అని చూస్ చేసుకోవచ్చు. .com కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సర్చింగ్ అంటే డొమైన్ అవైలబుల్గా ఉంటే ఆ డొమైన్ అనేది 100% డిస్కౌంట్కి మీకు డొమైన్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రీ డొమైన్. సో ఓకే, డొమైన్ కూడా యాడ్ అయిపోయింది. ఓవరాల్గా 5,590 ఉంది. 24 months అంటే 2 yearsకి మనకి 5,590 ఉంది. అదే 48 monthsకి సెలెక్ట్ చేస్తే 9,400. సో ఆల్మోస్ట్ 4,400 rupees అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ చెక్అవుట్ ఉంది. సో పేమెంట్లో కూడా మనకి పేటిఎం, యూపీఐ, పేపాల్, జీపే అని ఉంది. సో ఇక్కడ చెక్అవుట్ అని క్లిక్ చేయండి. సో చెక్అవుట్ అని క్లిక్ చేస్తే మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ
పేటిఎం, యూపీఐ ఇవన్నీ ఉన్నాయి. సో నేను రికమెండ్ చేసి అంటే యూపీఐ లేదా పేటిఎం నుంచి మీరు పే చేయొచ్చు. ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్తారు. సో అక్కడ మీ యూపీఐ ఐడి డీటెయిల్స్ అనేది ఇవ్వండి. అక్కడ ఇచ్చేసిన తర్వాత యూపీఐ మీ ఫోన్లో కానీ మీ ఏ యాప్ ఉంటుందో ఏ యూపీఐ ఇస్తే ఆ యూపీఐకి మీకు ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. సో ఆ రిక్వెస్ట్ నుంచి సో 9,400 అనేది మీకు ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ విత్ పేమెంట్ అంటే మీ యూపీఐ ఐడికి మీకు ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. అక్కడ నుంచి మీరు పేమెంట్ అనేది చేయండి. సో నేను పేమెంట్ చేసి ఓవరాల్గా మీకు కంప్లీట్ కలుస్తాను. సో ఓకే గైస్, ఇక్కడ డొమైన్ కనెక్ట్ అయి ఉంది, ఆల్రెడీ హోస్టింగ్ కూడా పర్చేస్ అయిపోయింది. సో ఈ రకంగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను హోస్టింగర్ ఎందుకు యూజ్ చేస్తానని చెప్పాను. సో అదేవిధంగా మీరు లాంగ్ టర్మ్కి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 40 మంత్స్ తీసుకుంటే మీకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది హోస్టింగర్లో. సో మీరు వేరే హోస్టింగ్ ఏదైతే మీరు బ్లూ హోస్ట్ కావచ్చు, గ్రీన్ గిక్స్ కావచ్చు, ఇలాంటి హోస్టింగ్స్ కూడా మనకి బ్లూ హోస్ట్ 1 ఇయర్కి మాత్రమే వాళ్ళు అంత అమౌంట్ని ఛార్జ్ చేస్తుంటారు. సో నేను రికమెండ్ చేసి మీరు హోస్టింగర్లో 40 మంత్స్కి ట్రై చేయండి. అనే విధంగా కూపన్ యూజ్ చేయండి. సో కూపన్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా డిస్కౌంట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో బెస్ట్ బై లింక్ యాక్టివేట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంది. అండ్ అదేవిధంగా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేస్తే నా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో అది ఫ్రీ సబ్స్క్రైబ్ బటన్, ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్